వంగలపూడి అనిత గారిని ఇందు మూలంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. దళితుల మీద జరిగిన ప్రతి దాడి వెనక ఉన్న సూత్రధారి ఎవడైతే ఉన్నాడో, ఆ క్రిమినల్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరి మీద ఒక ట్రిబ్యునల్ వేసి వాళ్ళందరినీ శిక్షింతాను అని ఆయన మహానాడులో మాటిచ్చారు, హామీ ఇచ్చారు. ఆ తర్వాత మేనిఫెస్టోలు కూడా పెట్టారు. పెద్ద ఆయన మహానాడు మీటింగ్ జరిగినప్పుడు నాకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని అదే కోరాను. దయచేసి మా మీద దాడులు చేసి మమ్మల్ని చంపి మాకు శిరోమండనాలు చేసిన వాళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు సార్, వాళ్ళందరినీ కూడా శిక్షించండి మన గవర్నమెంట్ వచ్చాక. నేను అక్కడ మాట్లాడిన మాటకి వెంటనే ఆయన మైక్ అందుకుని ఎస్ ఖచ్చితంగా దీని మీద ట్రిబ్యునల్ వేస్తానని అక్కడ హామీ ఇచ్చారు. అక్కడ హామీ ఇచ్చి ఆయన మర్చిపోకుండా మళ్ళీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అలా వదిలేయకుండా ఆ బాధ్యతలు ఈ రోజున ఒక దళిత మాయల చేతిలో పెట్టారు. కాబట్టి అంతేగారు వాళ్ళందరి మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మహాసేన మీడియా నుంచి మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చాలా ప్రేమగా మమ్మల్ని తమ్ము అని పిలుస్తారు. అలాంటి మీరు ఈ రోజున హోంమంత్రిగా మిమ్మల్ని చూడడం చాలా గర్వంగా ఉంది మా అందరికి కూడా. ఖచ్చితంగా మీకు తోడుగా మీ తమ్ముళ్ళుగా ఎప్పుడు మేము అనుకుంటామని తెలియజేస్తున్నాం అండి.